దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మా లెఫ్ట్ సైడ్ పైన ఒక వీడియో చూస్తున్నారు కదండి, అది మా వెంచర్లోంచి పాతపాడు కండ్రికి వెళ్ళే రోడ్డు అండి. కొద్దిగా పొలంగా ఉంది, అది కూడా మేము 40 అడుగులు రోడ్డు వేసేసి ఒక పెద్ద ఎంట్రన్స్లో పెద్ద ఆర్చ్ కడతామండి. ఈ ఆర్చ్ దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు కేవలం 100-150 అడుగులు మాత్రమే ఉంటుందండి. ఆ వెస్ట్ బైపాస్ రోడ్డు ద్వారా రాజధాని అమరావతికి 13-14 కిలోమీటర్లు మనం చేరుకోవచ్చు. మీరు రైట్ సైడ్ వీడియో చూస్తున్నారు కదండి, అది కృష్ణానది మీద వెంకటపాలెం సూరాయపాలెం మధ్య నిర్మించారండి. దాన్ని మన మంత్రి నారాయణ గారు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 85% బ్రిడ్జి కంప్లీట్ అయిపోవచ్చిందండి. దాన్ని ఏప్రిల్ కల్లా అందుబాటులో తేవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆ వెస్ట్ బైపాస్ ద్వారా హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోవచ్చండి. ఈ 70 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. దీంట్లో 700 ఓపెన్ ప్లాట్స్ ఉంటాయండి. 36 విల్లాలు ఉంటాయి. ఆల్రెడీ 20 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెంచర్లో 40 అడుగులు సిమెంట్ రోడ్లు ఇచ్చామండి. వెంచర్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ వేసి లైట్లు బిగించడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఇచ్చామండి. ఈ వెంచర్లో 3 పార్కులు ఉంటాయండి. ఒక పార్క్ 3.5 ఎకరాల్లో ఉంటుంది. మిగతా 2 పార్కులు 1.5 ఎకరంలో ఉంటాయండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, దీన్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగిందండి. పార్క్లో పిల్లలకి స్కేటింగ్ రింగ్ ఒకటి ఇచ్చామండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ ట్రాక్లు, పార్క్ ఇవ్వడం జరిగింది. ఇవి చూస్తున్నారు కదండి విల్లాలు, ఇవి 20 కన్స్ట్రక్షన్ చేసామండి. టోటల్గా 36 విల్లాలు వస్తాయి వెంచర్లో. చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియాకి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది. మీరు జస్ట్ 20 minutes 30 minutes డ్రైవ్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ విల్లాలు అవైలబుల్గా ఉన్నాయండి. మీరు మరిన్ని వివరాలకు ఈ వీడియోలోని ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలను ఆదరిస్తున్నందుకు వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్.